హాయ్ గాయ్స్, లెట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్లిక్స్ ఆఫ్ కుమారి. నేను మీ కుమారి. నన్ను అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ ఈరోజు వ్లాగ్ ఏంటంటే, ఈరోజు గురువారం కాబట్టి మనమైతే ఎలా ఉంటాం, ఏం చేస్తాము అని చెప్పేసి చూపిస్తాను. ఏం పనులు చేశాను ఏంటనేది మీకు చూపిస్తాను, చూసేయండి గాయ్స్. అండ్ ఇంకా అక్కడ నుంచి అమ్మకానికి రాగానే ఇంకెక్కడైతే ఇంకా రోడ్ అయితే ఊడ్చేసాను. రోడ్ అయితే ఊడ్చుతున్నాను అనమాట. ఇంకా ఇంటి పక్కన వాళ్ళు అడుగుతున్నారు, రింగ్ లైట్ కొన్నానని చెప్పాను కదా, ట్రైపాడ్ గురించి. దాని గురించి అడుగుతున్నారు, ప్రైస్ ఎంత ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. నేనేం దాని గురించి చెప్తున్నాను. అండ్ ఇక్కడైతే ఇంక ఊడుస్తున్నానులే, ఇంకా పక్క వాళ్ళతో మాట్లాడుతున్నానని చెప్పేసి, ఇంకా నార్మల్గా ఉందని చెప్పేసి ఇంక ఇక్కడైతే నేనైతే ఈ ఊడ్చుకుంటే మాట్లాడుతున్నాను అనమాట నేను. కాబట్టి నెక్స్ట్ అయితే ఇంకెక్కడైతే అక్కడ సైడ్ కొంచెం వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు ఏం అనిపించిందంటే, ఇంకా కోళ్ళు ఉన్నాయన్నీ చూపించేద్దాం, మన ఫ్రెండ్స్ కూడా కోళ్ళు చూస్తారు కాబట్టి అని చెప్పేసి ఇంకా మీకు కూడా చూపించాను. ఇంకా పొద్దున్నే కోళ్ళు వచ్చేసాయి అనమాట. వదులుతారు కదా ఇంట్లో నుంచి బయటికి పొద్దున్నే, ఇంకా అవైతే ఇంకా మేతకైతే వచ్చాయన్నమాట. అండ్ నెక్స్ట్ అయితే నేనైతే ఇంకా రోడ్డు ఊడ్చడం అయిపోయాక అయితే ఇంకా కలాప అయితే చల్లుకుంటున్నాను, నీళ్ళైతే చల్లుకుంటున్నాను అనమాట రోడ్డు మీద. అండ్ చూసేయండి. అండ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో కొత్తగా విజిట్ చేసి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి గాయస్. ఇక్కడైతే చల్లటం అయిపోయింది. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా 1 మినిట్ కూడా ఆగకుండా ఇంకా పైన గోడ మీద ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ అయితే టక్ వేసేస్తున్నాను. అండ్ కొంతమంది అడుగుతున్నారు గాయస్, ముగ్గు మంచిగా వేస్తున్నారు అని చెప్పేసి మీరు, కానీ మనకి రాదు గాయస్, ఎక్కువ శాతం కొంచెం కానీ పెద్ద ముగ్గులు అయితే వేస్తాం. బట్ ఇంత కొంచెం ఇప్పుడైతే కొంచెం ఎట్లా అనిపిస్తుంది అంటే, ఏదో ఒకటి వేసేద్దాంలే అనిపిస్తుంది. బట్ పండగలు అవి వస్తాయి కదా, అప్పుడైతే ఇంకా మంచిగా వేస్తాను అనమాట నేను. ఇప్పుడు మొన్న ఇప్పుడు న్యూ ఇయర్కి వేసాను, అవి పిక్స్ కూడా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వీడియోలో పెడతానమాట, సంక్రాంతివి ఇంకా న్యూ ఇయర్ ఎలా వేసాను ముగ్గులు అని చెప్పేసి. అండ్ ఇక్కడైతే ఒక ముగ్గు వేయాలనుకుంటే ఒక ముగ్గు వేసాను గాయస్. నేనైతే పక్క నెక్స్ట్ వీడియోలో అయితే ఆ ఫొటోస్ అయితే చూపిస్తాను గాయస్ మీకు. అండ్ తర్వాత ఏంటంటే, ఏదో ఒకటి ఒక ముగ్గు వేద్దాం అనుకుంటే ఇంకో ముగ్గు ఎందుకు వచ్చేసిందంటే, నేను ఫస్ట్ మెలకల ముగ్గు అనుకుని వేద్దాం అనుకున్నాను. మెలకల ముగ్గు మర్చిపోయాను. ఇంకా ఏదో ఒకటి అని చెప్పేసి ఇంకా అక్కడే ఏదో ఒకటి వేసేసేస్తే ఎలా ఉంది చెప్పండి గాయస్. అండ్ పిచ్చిగా వేసాను. అండ్ తర్వాత ఏంటంటే ఇంకా అలా ఉందన్నమాట. నాకైతే కొంచెం అటో ఇటో నచ్చిందనమాట. అండ్ నెక్స్ట్ అయితే ఇంకా వరండా ఎన్ని ఉంటాయి కదా, ఇంకా అవంతా చేసుకుంటున్నాను అనమాట. అసలు బుధవారం అయితే ఊడలేదనమాట నేను. ఒకరోజు సాయంత్రం ఊడకపోయేసరికి మార్నింగ్ కల్లా దుమ్ము చూడండి ఉసికి ఉంది కాబట్టి, ఇంకా ఉసికి వల్ల మొత్తం దుమ్ము ధూళి ఎంత వస్తుంది. ఇంకా మొక్కజొన్న నుంచి వచ్చింది, ఆ మొక్కజొన్న కంకి వచ్చింది గాయస్ మా ఇంట్లోకి. పిల్లలు తెచ్చేసారేమో. అండ్ ఇంక అక్కడైతే అటు సైడ్ మీకు కనిపిస్తుంది కదా, అవి కోళ్ళు మేత అనమాట, పడిపోయాయి. నాకేమో తెలియదు కదా, మా వారికే తెలుసు అవి వాటి సంగతి. మనం పట్టించుకోమన్నమాట, ఎక్కువ పట్టించుకుంటాం, బట్ అవి కింద పడిపోయాయి కదా. నెక్స్ట్ అయితే ఎత్తేసి ఇంకా కొత్త కవర్లు అయితే వేయాలన్నమాట. అవి మళ్ళీ నెక్స్ట్ టైం కోళ్ళు తెచ్చినప్పుడైతే వస్తాయి కాబట్టి మనమైతే వేరే కవర్లు వేసేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. తర్వాత అయితే ఇంకా బయట ఊడ్చడం అయిపోయిందని చెప్పేసి ఇంట్లోకి ఇంట్లో అయితే ఊడ్చుకుంటున్నాను. మొత్తం సాప అవన్నీ తీసేస్తున్నాను. ఎక్కడే ఉన్నాయి గాయస్, నిజం చెప్పాలంటే ఎక్కడ పని అక్కడే వదిలేసాను. ఫస్ట్ బయట వచ్చి ఊడ్చాను. గిన్నెలు అట్లనే ఉన్నాయి, బట్టలు అట్టే ఉన్నాయి. అప్పుడు 6:30 అవుతుంది గాయస్. 6:30కే చూసారా ఎంత ఎండ వచ్చేస్తుంది అసలు. మరి ఎండలు ఈ మధ్య ఎక్కువైనాయి గాయస్. అసలు లాస్ట్ ఇయర్ అన్నా కొంచెం తక్కువయ్యాయి, కానీ ఇప్పుడైతే మరీ ఎక్కువైపోయాయి. ఇంకా మా వారు వచ్చేసారనమాట, బయటికి వెళ్ళి నుంచి వచ్చారు. ఇంకొచ్చేసి మళ్ళీ ఎమ్మట్లో వెళ్ళిపోయారనమాట చూసి. ఇంకా నెక్స్ట్ అయితే నేనైతే ఇల్లు ఊడ్చుకుంటున్నాను అనమాట. అండ్ ఇంకేంటి సంగతులు చెప్పండి గాయస్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను. ఇంతసేపు చూస్తున్నారంటే మన వీడియో నచ్చినట్టే కదా గాయస్ మీకు. ప్లీజ్ గాయస్ కొంచెం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి గాయస్. అండ్ నెక్స్ట్ ఏంటంటే, ఇక్కడైతే ఇక్కడ ఇంట్లో కూడా అసలు ఒక్కరోజు చూడకపోతే ఇంట్లో చూడండి గాయస్ ఎంత చెత్త ఉందో, అంత చెదారంగా ఉంది. బాగా అనిపించింది అసలు, ఏంటి ఇలా ఉంచాను ఏంటి అని.
మొత్తం మళ్ళీ మల్లెపూలు పెట్టేసుకొని ఇంకా అక్కడ పెట్టేసాను. అమ్మట్లో తీసేసి జర వేసుకుందామని చెప్పేసి ఇంకా ఆడ పెట్టాను. అవి ఎండిపోయినాయి. మామిడికాయలు ఒక 3-4 డేస్ అవుతుంది తెచ్చేసి. పచ్చిమామిడికాయలు అవి పండిపోయినాయి. బద్ధకం గాయస్ బాగా, అసలు ఎంత బద్ధకంగా ఉన్నానంటే అంత బద్ధకంగా ఉన్నాను అనమాట. ఈ మధ్య అసలు బాగా బద్ధకంగా తయారయ్యాను అనమాట. ఒక్క పని కూడా చేసుకోవట్లేదు ఇంట్లో, ఒక్క పని కూడా చేయట్లేదు. ఎక్కడ పెట్టినా అక్కడే ఉంచుతున్నాను. నిజం చెప్తున్నాను అనమాట. అంతే నేను ఉండే తీరుగా నేను చెప్తున్నాను. ఎక్కడెక్కడే ఉంచుతాను గాయస్, ఎక్కడ పని అక్కడే ఉంచుతాను. కొంచెం ఒకసారి నచ్చినప్పుడేమో నీట్గా ఉంచుతాను, నచ్చినప్పుడే ఆడబడితే ఆడబడేస్తాను అనమాట. నేనైతే అలా, నా మైండ్ సెట్ అయితే అలా ఉంటుంది. ఒకవేళ నాకు నచ్చి నేను చేయాలనిపిస్తే మాత్రం అసలు అంత నీట్గా చదువుతానంటే అంత నీట్గా సర్దుతాను అనమాట నేనైతే. అండ్ నెక్స్ట్ అయితే ఇంకా కిచెన్లోకి వచ్చేసి అయితే ఇంక అక్కడైతే ఫస్ట్ స్టవ్ అయితే క్లాత్ పెట్టి తుడిచేసుకుందామని చెప్పేసి ఇంకా తడి క్లాత్ అయితే తుడిచాను. మళ్ళీ అసలు జిడ్డు పోలే, ఏం పోలే, మరకలు పోలేదని చెప్పేసి మళ్ళీ స్టీల్ పీస్ తెచ్చేసి కవర్ పెట్టేసి రుద్దేశాను. ఇంక అప్పుడైతే పోయిందనమాట. మళ్ళీ అప్పుడైతే ఇలా ఉంటుంది గాయస్ మనతో. ఇది మళ్ళీ ఇప్పుడు డబుల్ పనా కాదా, అవునా కాదా చెప్పండి మీరే. నా లేజినెస్ వల్ల మళ్ళీ రుద్దుకోవాల్సి వస్తుంది గాయస్, అలా అవుతుంది. మళ్ళీ రుద్దుకుంటున్నాను కాబట్టి అలా. అండ్ నెక్స్ట్ అయితే ఇంకా అక్కడైతే మళ్ళీ గిన్నెలు దాన్ని పెట్టి తోమేసేసుకున్న తర్వాత అయితే నేనైతే ఇంకా పొడి క్లాత్తో అయితే తుడుచుకుంటున్నాను. మనకు బలం లేనట్టు ఇంకా మనం జరిపి పొయ్యి కింద జారిపోతుంది అనమాట. ఇంకా నెక్స్ట్ అయితే మళ్ళీ మంచిగా పెట్టేసేసి అన్నీ అయితే సర్దేసుకుంటున్నాను అనమాట. చూసేయండి గాయస్. అండ్ మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎలా ఉంది ఏంటని బ్లాగ్ అయితే కంటిన్యూగా చూసేయండి గాయస్. అండ్ స్టవ్ క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇంకా పక్కన మీరు చూసారు కదా ఎక్కడే ఉన్నాయన్నమాట. నేనైతే మళ్ళీ అంతా తీసేసి ఒక తడి క్లాత్ ఉందని చెప్పేసాను కదా, ఆ క్లాత్ పెట్టి అయితే మూతలు అవన్నీ తుడిచాను అనమాట. ఇంకా ఆయిల్ కూడా అయిపోయింది. ఆయిల్ బయట పడేసేసి ఆయిల్ క్యాన్ది బయట పెట్టేసి నెక్స్ట్ అయితే ఆ గ్లాసెస్లో వాడట్లేదు అనమాట. ఇప్పుడు మళ్ళీ ఆయిల్ అన్నీ సరుకులు అయిపోయాయి అనమాట. ఇంట్లో సరుకులు అవి తెచ్చేసుకున్నాక మళ్ళీ డబ్బులు ఉన్నప్పుడు తెచ్చుకోవాలి గాయస్. డబ్బులు లేవు, ఏం లేవు ఇంట్లో. అండ్ తర్వాత ఏమంటే ఇంకా అన్ని సరుకులన్నీ తెచ్చేసుకుని వాటిలో చదువుకోవాలన్నమాట. ఉన్న సరుకులే అవ్వలేదులే కానీ మళ్ళీ సరుకులు తెచ్చుకుంటానంట నేను. చూడండి, ఉన్న సరుకులే అయిపోయాయిలే. చాలా సరుకులు తెచ్చుకున్నాం. 2500 అయినాయి గాయస్ సరుకులు. మీ ఇంట్లో ఎంత అయితే చెప్పండి గాయస్. ఎక్కువ తక్కువ నేను చేసిందని చెప్పండి. 2500 అంటే ఎక్కువ తక్కువ సరుకుల గురించి, నెల సరుకులు. ఇంకా అన్నీ సర్దేసుకుంటున్నాను అనమాట నేనైతే. చూసేయండి. అండ్ ఇక్కడ ఏం చేయాలో అర్థం కాక డ్రెస్ చేంజ్ చేసేసుకొని ఇంకా చికాకు పుడుతుందని చెప్పేసి డ్రెస్ చేంజ్ చేసేసుకొని ఇంకా ఇక్కడైతే గిన్నెలు ఇక్కడ నుంచి తోమితే బాగుంటుంది, లేకపోతే ఈ పొజిషన్లో పెట్టేసేద్దామని చెప్పేసి మళ్ళీ నెక్స్ట్ పొజిషన్ మార్చేసి ఇంకా ఇక్కడైతే గిన్నెలు అయితే తోమేసుకుంటున్నాను. అది 20 minutes గాయస్. అసలు అదైతే 20 minutes తోమాను గిన్నెలు అయితే. నేనైతే అన్నీ ఎక్కువ పడ్డాయి. బట్ 65 స్పీడ్లో పెట్టి స్పీడ్ మోషన్లో పెట్టేసి ఇంకా అక్కడైతే టక్కటగా చేశాను అనమాట. అండ్ మళ్ళీ ఈ యాడ్ క్లిప్ చేశాను. ఎలా ఉన్నారు ఏంటని చెప్పేసింది గాయస్ అని చెప్పేసి టైంపాస్గా హ్యాపీనెస్తో మళ్ళీ అలా ఏదో ఒకటి చేద్దామని చెప్పేసి నెక్స్ట్ అయితే ఇంకా అక్కడైతే బట్టలు అయితే నానబెట్టేశాను కదా. ఫస్టే గిన్నెలు దోమక ముందే పెట్టేశాను అనమాట. నేను ఊడుస్తుందని చెప్పేసాను కదా, ఇంకా ఇంట్లో నుంచి తీసుకొచ్చి బయట అయితే బట్టలు నానబెట్టేశాను. ఇంకా తర్వాత అయితే బట్టలు అయితే ఉతుకుతున్నాను. చూడండి గాయస్, అసలు ఎంత స్పీడ్లో పెడితే అట్లా వస్తున్నాయి. పైకి కిందకి ఊపినట్టుంది కానీ ఉతికినట్లేదు గాయస్. అసలు బట్టలు అనేది ఉతికినట్టుందా గాయస్ చెప్పండి గాయస్. పైకి ఎగరేతున్నట్టుంది బట్టలు అలా. నెక్స్ట్ అయితే ఇంకా జాడిచ్చేసేసుకొని ఇంకా మళ్ళీ అయితే ఉతికేసుకుంటున్నాను. జాడించుకొని ఎండేసుకుంటాను అనమాట. నేను జాడించినట్టు ఎండేసుకుంటే ఇప్పుడు ఒకటి జాడించామనుకోండి మళ్ళీ అది ఆరేసుకోవాలి. ఎందుకంటే అట్లా ఎక్కువసేపు పట్టదు, ఎమ్మట్లోనే అయిపోతుంది. మళ్ళీ టైం కూడా వేస్ట్ అవ్వదు అనమాట. 2 పనులు ఒకసారి అయిపోతాయి గాయస్. నాలాగా చున్నీ ఎవరైనా కట్టుకుంటారో చెప్పండి గాయస్. అండ్ ఇక్కడైతే ఫస్ట్ అయితే అమ్మ చీర జాడిచ్చేసి నెక్స్ట్ అయితే మా బట్టలన్నీ జాడిచ్చేస్తున్నాను అనమాట. అలా నెక్స్ట్ అయితే ఇంకా పని అంతా చేసేసుకో మళ్ళీ ఇంకో బకెట్ 3 times వాష్ చేయాలి కాబట్టి బట్టలు అనేది మురికి అంతా పోతుంది అనమాట. మనం ఉతికిన సర్ఫ్ నీళ్ళు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ అయితే పోతాయి అనమాట. చెప్పాను కదా నేను జాడించినట్టు ఎండేస్తానని చెప్పేసి ఇంకా అలా అయితే చేస్తున్నాను అనమాట. స్పీడ్ మోషన్లో పెడితే ఒక మెలకలు వైర్లు మెలకలు తిప్పుతాం కదా, జడేసినట్టున్నారు గాయస్. అసలు అట్లానే ఉందన్నమాట. జడేసి అల్లినట్టుంది, మెలకలు తిప్పినట్లేదు, జాడించినట్లేదు, అటు ఇటు రన్ చేస్తున్నట్టు ఉరుకుతున్నట్టుంది గాయస్. ఇంత స్పీడ్ మోషన్లో పెట్టాను. నెక్స్ట్ అయితే ఇంకా అమ్మ షీట్ ఒకటి ఉంటే మళ్ళీ 3 నీళ్ళల్లో జాడిస్తున్నాను అనమాట.
అండ్ నెక్స్ట్ అయితే ఇంకా టిఫిన్ చేసిన గిన్నె ఇడ్లీ తెచ్చారనమాట మా వారు. నెక్స్ట్ అయితే ఇంకా అక్కడైతే ఇడ్లీ టిఫిన్ చేసేస్తే ఇంకా గిన్నెలు నెక్స్ట్ మార్నింగ్ దోవిని కొంచెం 1 ప్లేట్ 2 ప్లేట్లు ఇంకా అక్కడ పెట్టేస్తే నెక్స్ట్ అయితే ఇంకా బట్టలు వండేసిన నెంబర్లోనే నెక్స్ట్ అయితే బియ్యం అయితే పెట్టేస్తున్నాను అనమాట. అన్నం వండాలి కాబట్టి రైస్ అయితే పెట్టాను వండటానికి. నేనైతే ఇంకా రైస్ పెట్టేసిన తర్వాత అయితే ఇంకా ఇక్కడైతే బట్టలు ఎండేసానని చెప్పేసాను కదా, మళ్ళీ మీకు చూపించాలి కదా బట్టలు ఎండేసానండి లేదని చెప్పేసి మళ్ళీ అయితే చూపిస్తున్నాను అనమాట. నెక్స్ట్ అయితే ఇంక స్టవ్ మీద బియ్యం అయితే పెట్టేశాను. నెక్స్ట్ అయితే ఇంక ఇడ్లీ అనమాట. ఇవి నేను చేసేసాను గైస్. ఇది మళ్ళీ ఈ క్లిప్ మళ్ళీ వచ్చేసింది గైస్. ఏం చేయాలో చెప్పండి గైస్. డిలీట్ చేద్దాం అనుకున్నా, మళ్ళీ ఎందుకు కొంచెం లెంతీ ఉంటుందని చెప్పేసి. అండ్ ఇదేంటి మళ్ళీ వచ్చేసింది గైస్. వచ్చిన క్లిప్సే వస్తున్నాయి గైస్. యాడ్ చేయడం తప్ప యాడ్ చేశాను అనమాట. ఇంకేం చేస్తాం, వాయిస్ డైరెక్ట్గా ఇస్తున్నాము. ఒక 1 వీక్ అవుతుంది అనమాట వెజిటేబుల్స్ తెచ్చి. ఇంకా క్యాప్సికమ్ నేను ఎగ్ కర్రీ తినకూడదని చెప్పేసి బాబుకి సందులో వచ్చాయని చెప్పేసి నేను ఇవాళ తిన్నాను గైస్. ఆఫ్టర్ 2-3 వీక్స్ తర్వాత మళ్ళీ ఎగ్ తింటున్నాను అనమాట. నేను ఇవాళ అయితే తింటున్నాను అనమాట. ఇక్కడ అయితే ఆయిల్ అయితే వేసేసుకోవాలి ఒక 3 టేబుల్ స్పూన్ ఆఫ్, ఎందుకంటే మనకి ఆయిల్ అయితే బాగా ఎక్కువ పడుతుంది అనమాట దానివల్ల. నెక్స్ట్ అయితే ఇక్కడైతే క్యాప్సికమ్ ముక్కలు వేసేసుకొని నాకు తెలియదు కాదు, నేనైతే ఇలానే చేస్తున్నాను. అండ్ చాలా బాగుంటుంది అనమాట ఇలా అయితే. నెక్స్ట్ అయితే ఇంకొక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో మగ్గనిచ్చాలి, ఎందుకంటే మళ్ళీ పచ్చాసన అంతా ఉంటుంది గాయస్ బాగా. నెక్స్ట్ అయితే కొంచెం ఉప్పు వేసుకోవాలి, మనం కొంచెం వేసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ ఎగ్ కాచిన తర్వాత మళ్ళీ వేసుకోవాలి కాబట్టి మనం అలా చెప్తున్నాను నేనైతే. మనమైతే కొంచెమే వేసుకోవాలి. నెక్స్ట్ అయితే ఇంకా పసుపు కారం ఉప్పు వేసేసుకొని ఒకసారి అయితే చూపిస్తాను. ఒక 10 మినిట్స్ తర్వాత అయితే ఎలా ఉంటుంది అంటే ఇంకా ఇలా అయితే మగ్గనివ్వాలన్నమాట. మీకు కావాలనుకుంటే ఇంకా 5 మినిట్స్ ఉంచేసి ఇంకా చిన్నగా వచ్చేదాకా కూడా ఉంచుకోవచ్చు. నాకైతే ఇంకా అంత చాలని చెప్పేసి అయితే నేనైతే నెక్స్ట్ అయితే ఇంకా ఎగ్స్ ఒక 6 ఎగ్స్ అయితే చాలన్నమాట. మాకు 3 మెంబర్స్ కాబట్టి ఆయన ఇంకా 6 ఎగ్స్ ఎందుకు అని చెప్పేసి ఇంక 5 అయితే కొట్టేసి నెక్స్ట్ అయితే ఇంకా అక్కడైతే వేసాను అనమాట. 5 చాలదా అని చెప్పేసి నెక్స్ట్ అయితే ఇంకా బయటకు వచ్చి చూస్తున్నాను అనమాట, కొంచెం అది మంచిగా అవ్వాలని చెప్పేసి. ఇంక ఇలా వచ్చేసిన తర్వాత అయితే మొత్తం అయితే మిక్స్ చేసేసుకుంటున్నాను అనమాట. ఎగ్ అండ్ క్యాప్సికమ్ 2 మిక్స్ చేసేసుకున్న తర్వాత చూసేయండి ఏం చేస్తాను ఏంటని చెప్పేసి. ప్లీజ్ గాయ్స్ లైక్ చేయండి గాయ్స్. అండ్ మంచిగా ఇలా మగ్గనివ్వాలన్నమాట. ఇలా కలిపేసేసుకుంటే మనకి ఇప్పుడు ఎగ్ కూడా చూసారా, ఫస్ట్ మనం 3 టేబుల్స్ ఎంత ఆయిల్ వేసేసుకున్నామో, బట్ కొంచెం కూడా లేదనమాట ఆయిల్. అలా ఉంటుంది అనమాట. మనం చెప్పాను కదా ఫస్ట్ నేను ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటుంది అనమాట. ఇంకా నెక్స్ట్ అయితే ఎగ్స్ చాలదని చెప్పేసి మళ్ళీ ఒక 2 ఎగ్స్ అయితే కొట్టేసి నెక్స్ట్ అయితే ఇంక అక్కడైతే ఒక 5 to 6 మినిట్స్ తర్వాత బాగా మళ్ళీ అవి రెడ్డిష్ వచ్చేదాకా చూసారు కదా, అక్కడక్కడ రెడ్డిష్ ఉన్నాయి. నెక్స్ట్ అయితే ఇంకా పసుపు వేసుకున్న తర్వాత అయితే కారం వేసేసుకున్న తర్వాత ఒక 4 to 5 మినిట్స్ తర్వాత మగ్గనిచ్చిన తర్వాత ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది గాయ్స్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలిసిద్దాం. బాయ్.